నాట్యకళ అనేది ఛానల్ వీక్షకులకు నమస్కారం. మా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి సబ్స్క్రైబర్లు మరియు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం. ఈ వీడియోలో మా నాన్నగారైన శ్రీ భాగవతుల యజ్ఞనారాయణ శర్మ గారి గురించి నా అనుభవాలు మీతో పంచుకుందామని అనుకున్నాను. నేను నృత్య గురువుగా 5 దశాబ్దాలు రాణిస్తున్నానంటే అది మా తండ్రి గారు వేసిన పునాది అయిన ఆశీస్సులు. ప్రతి ఒక్కరికి కుటుంబంలో కనిపించని శక్తి మనల్ని ధైర్యంగా ముందుకు వేయిస్తున్నది. అది నాన్నే అని అనటంలో అతిశయోక్తి లేదు. ఈ వీడియోలో మా నాన్నగారి 9 దశాబ్దాల ముఖ్య జీవిత విశేషాలు మనం పంచుకోబోతున్నాం. మా నాన్నగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మువ్వ మండలం కూచిపూడి గ్రామం నందు సెప్టెంబర్ 5వ తారీఖు 1931వ సంవత్సరం భాగవతుల వెంకటేశ్వర్లు భాగవతుల వెంకటలక్ష్మి గారికి ద్వితీయ సంతానంగా జన్మించారు. నాన్నగారు తన చిన్నతనం నుంచే విద్యాభ్యాసం ఏంటంటే అక్కడ ఆ రోజుల్లో కూచిపూడిలో ఉన్నటువంటి మన సంస్కృతం అవ్వచ్చు, అలాగా తొలిగా అక్షరాభ్యాసం అన్నీ కూడా కూచిపూడిలో నేర్పడం జరిగింది. నాకు తెలిసి 5వ క్లాస్ దాకా విద్య నేర్చుకున్న తర్వాత మన సాంప్రదాయ కళ అయినటువంటి ఈ నృత్యం, కూచిపూడి నృత్యం మొదటిగా తన 5వ ఏటో ఆ టైంలో వేదంతం రాఘవయ్య గారి దగ్గర నేర్చుకున్నారు. తదుపరి చింతా కృష్ణమూర్తి గారు, ఇంకా తుది మెరుగులు, ఇంకా డెవలప్మెంట్ అన్నీ కూడా పద్మభూషణ్ డాక్టర్ వెంపటి సత్యం గారి దగ్గర కూడా నేర్చుకొని గురువుగా స్థిరపడ్డారు. యక్షగాన పితామహుడైనటువంటి మహంకాళి చిన్నసత్యనారాయణ గారి కుమార్తెను లక్ష్మీ తులసి బృందావనమ్మ గారిని మా నాన్నగారు వివాహం చేసుకున్నారు. నాన్నగారికి సంతానం 6గురిలో నేను 4వ సంతానం. నాన్నగారు తొలి దశలో అంటే చిన్నతనం నుంచి వేదంత రాఘవయ్య గారి దగ్గర ఈ కూచిపూడి నాట్య విద్యని అంటే అడుగులు తాం దిగి దగ్గర నుంచి ఒక క్రమశిక్షణగా చక్కగా వారు నేర్పడం, అదే దశలో శ్రద్ధగా మా నాన్నగారు నేర్చుకోవడం అన్నీ కూడా అంటే కూచిపూడి ఫండమెంటల్స్, జతులు, కొన్ని అంశాలు అన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. తదుపరి చింతా కృష్ణమూర్తి గారి దగ్గర యక్షగానాసులో దరువులు కానీ యక్షగానాస్ కానీ అవి పాడే పద్ధతి కానీ ఆ ప్రదర్శించేటువంటి విధానం కానీ అవన్నీ కూడా, అలాగే చిన్న సత్యం గారి దగ్గర అంశాలు అంటే చిన్న సత్యం గారు మన పెద్ద సత్యం గారు గురువు గారి దగ్గర చెన్నై వెళ్ళడం, వారిని దగ్గర నుంచి అన్నీ కూడా అన్ని విద్యలని ఆకలింపు చేసుకొని నాన్నగారి దగ్గరికి వచ్చి అప్పుడు ఇల్లు కూచిపూడి గ్రామం కానీ మచిలీపట్నం వచ్చినప్పుడు మా నాన్నగారు ఆ దగ్గర ఉండి నేర్చుకోవడం జరిగింది. ఆ రోజుల్లో అంటే అప్పుడు తొలి దశకంలో కూచిపూడి యక్షగానంలో వాళ్ళు అంటే నాకు చాలాసార్లు చెప్పారు. ఈ హరిశ్చంద్ర నాటకంలో లోహితాక్షుడు కానీ, లవకుశ నాటకంలో లవుడు కానీ, ప్రహ్లాదుడుగా కానీ, గయోపాఖ్యానంలో నారద పాత్రలు కానీ ఇలా ప్రదర్శించేవాడినిరా. ఇంకా చాలా చలికత్తులు అటువంటి క్యారెక్టర్లు కూడా వేసేవాడిని అని నాతో చెప్పడం జరిగింది ఆ రోజుల్లో. అంటే మీకు తెలుసు కదా ఎలాగ ఊరు తిరిగి ఎలా ప్రదర్శించేవాళ్ళు, అంటే వాళ్ళు ఒక ప్రదర్శన నైపుణ్యాన్ని ఎలా పెంచుకున్నారు, ఇవన్నీ కూడా ఆ చెప్తున్న విశేషాల్లో నాకు ఒళ్ళు పులకరించిపోయేది ఒక్కొక్కప్పుడు. అంటే అలాగా కష్టపడి యక్షగానాసని, కలాపాలని, సోలో అంశాలని, ఇలా ఫండమెంటల్స్ని ఆ గురుముఖత అభ్యసించి దానివల్లనే కదా ఇలా ఉత్తమ గురువులుగా అయ్యారు అనేటువంటి భావన నాకు కలుగుతుంది. ఆ రోజుల్లో ఆ గురువులు తీర్చిదిద్దేటువంటి విధానం, వీరు నేర్చుకునేటువంటి విధానం, వీరు ప్రదర్శించేటువంటి విధానం, డాక్టర్ వెంపటి చిన్నసత్యం గారి మార్గదర్శకతంలో నాన్నగారు తొలిగా మచిలీపట్నంలో నృత్య విద్యను బోధించడం జరిగింది. ఆ తదుపరి బెంగళూరులో వెళ్ళి పిల్లలందరినీ తయారు చేసి చక్కగా ఎంతో అద్భుతంగా నాట్య వికాసాన్ని వెదజల్లి విజయవాడ నగరానికి వచ్చి అంటే 1950 సంవత్సరం
ఆ టైంలో 50, 52, 51 ఈ లోపల టైంలో అక్కడికి వచ్చి ఆ టైంలో విజయవాడ వచ్చి ఇక నాట్య గురువులుగా స్థిరపడి అనేక మంది విద్యార్థులకు నృత్య బోధన చేయడం జరిగింది. ఎన్ని డ్రామాలు కంపోజ్ చేశారు లేదా ఎంతమందిని తయారు చేశారు అనేది ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నాట్య విద్యలో ఈ సోలో అంశాలు కానీ అలాగే తరంగాలు కానీ అలాగే తెల్లానా కానీ ఇలాగ అనేక రకాల అన్నమాచార్య కీర్తనలు కానీ త్యాగరాజ కీర్తనలు కానీ ఇవన్నీ కూడా కూచిపూడి సాంప్రదాయ దశావతారాలు అటువంటి భామాకలాప విద్యతో పాటు ఇవన్నీ కూడా ఎంతోమంది ఆకర్షణీయంగా అంటే జనాకర్షణీయంగా తయారు చేసి ఎంతో ఉత్తమ గురువులుగా అంటే ఎంతోమంది గురువులు మా నాన్నగారు గురువు ఎంతోమంది మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది గురువులు 1960 సంవత్సరంలోనే ఓబీ ప్రోగ్రాం సుఖీభవన్ నృత్య నాటకం ఇలాగా వాళ్ళు బెజవాడ గోపాలరెడ్డి గారు ఫార్మర్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఆయన దగ్గర వారు ఎదుర్కొండ చేయడం జరిగింది 1962లో. అలాగే సమ్మర్ కల్చరల్ ఫెస్టివల్ న్యూఢిల్లీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ హైదరాబాద్ దూరదర్శన్ కానీ సంక్రాంతి శోభ నృత్యరూపకం అలాగే సమతా జ్యోతి ఇలా ఎన్నో నృత్యరూపకాలని కూడా వారు తయారు చేయడం జరిగింది. ఇలాగా అంటే ఒక మెలుగుతో ఒకటా రెండో అనేటువంటిది కాదు, సమయోచితంగా వాళ్ళు అంటే సమయోచితం అన్న వర్డ్ ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ ఏ నృత్యం ఎలా చేస్తే బాగుంటుంది, ఏ నృత్యాన్ని ఎలా కంపోజ్ చేస్తే బాగుంటుంది అని ఆ మెలకువలతో తయారు చేసినట్టే. నేను చిన్నప్పుడు నేను డాన్స్ నేర్చుకోమునుపు నాన్నగారి దగ్గరికి వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు అవన్నీ కూడా. అంటే మేనకా విశ్వామిత్ర, మోహిని విజయం, అలాగే క్షీరసాగర మదనము, ఇలాగ క్షేత్రయ్య, అన్నమయ్య, ఇలాగ ఎన్నో నృత్య రూపకాలని తయారు చేయడం. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ఒకరు రాశారనుకోండి, ఆ స్క్రిప్ట్ని ఎలా ఎడిట్ చేసి ఎలా దృశ్య కావ్యంగా మలిస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా నేను మా నాన్నగారి దగ్గర చూశాను కొట్టి నేర్చుకున్నాను. అవన్నీ కూడా ప్రజెంట్ ఎంత మటుకు ఏ స్క్రిప్ట్ దృశ్య కావ్యంగా చేస్తే బాగుంటుంది. క్షీరసాగర మదనం ముఖ్యంగా మా నాన్నగారు చేసిన దాంట్లో 1978లోనే అందరి చేత తయారు చేయించి ఆ రోజు ముఖ్య అతిథిగా పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారు రావడం విజయవాడ రైల్వే ఇన్స్టిట్యూట్ హాల్లో చేశారు. అద్భుతమైనటువంటి ప్రదర్శన. ఇలా ఎన్నో డ్రామాలు ఒకటి కాదు నృత్య రూపకాలు దూరదర్శన్లో హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ చెన్నై కానీ విజయవాడ కానీ ఇలాగ ఎన్నో నృత్య రూపకాలు ఇలాగ సోషల్ థీమ్స్ కానీ మైథలాజికల్ డ్రామాస్ కానీ అన్నీ తయారు చేశారు. ఆ ఫండమెంటల్స్ దగ్గర నుంచి కూడా నేను చెప్పాను కదా ఇందాక డాక్టర్ వెంపటి చినసత్యం గారి మార్గదర్శకత్వంలోనే అలాగా ట్రెడిషనల్ సాంప్రదాయాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఆ రోజుల్లో మరి జనాకర్షణగా చేయడం అనేది ఒక విశేషం. ఎందుకంటే ఏదో నా సాంప్రదాయంలోనే వెళ్తున్నానే కాకుండా ఇటు సాంప్రదాయం చెడకుండా జనాకర్షణగా అన్ని నృత్య రూపకాలు కానీ మైథలాజికల్ డ్రామాలు కానీ సోషల్ థీమ్స్ కానీ సోలో అంశాలు కానీ ఇలా ఉత్సవాల్లో కానీ అలాగా కల్చరల్ ఫెస్టివల్స్లో కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ అలాగా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ కానీ వేరే సౌజన్ కల్చర్ సెంటర్ అన్న కదా అటువంటి వాటిలో కానీ ఎన్నో బృంద నృత్యాలు కానీ క్లాసికల్ బృంద నృత్యాలు కానీ అలాగా కొన్ని జానపదాలు కానీ ఎన్నో తయారు చేశారు. 1967వ సంవత్సరం వేదాంత రాఘవే గారు రహస్యం పిక్చర్లో గిరిజా కళ్యాణం నృత్యం అంటే నృత్య రూపకంగా రహస్యం పిక్చర్లో చేస్తున్నామని చెప్పి మా నాన్నగారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ దీంట్లో గిరిజా కళ్యాణంలో ఏదో ఒక పాత్ర ఇస్తారన్నారు. అలా కాకుండా మన డైరెక్టర్ గారు అంటే దర్శకులు వేదాంత రాఘవే గారే దాని సూత్రధారుడుగా ఉంటూ దాని ఇరుపక్కల అంటే నాన్నగారు ఒకళ్ళు అలాగే వేదాంత రతేష్ శర్మ గారు గిరిజా కళ్యాణం అంబాపరాకు సూత్రధారుడుగా చక్కగా ఎంత అద్భుతంగా వాళ్ళు ప్రదర్శించారనేది మనం చూడాలి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే వారి దర్శకత్వం ఎలా ఉంటుంది, ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది, కూచిపూడి వాళ్ళు చేసేటువంటి ఒక విధానాన్ని ఎలా ఉంటుంది అని ఒక అంటే రూపొందించడం అలా దాన్ని కూర్చడం ఎలా ఉంటుంది అని ఒక పబ్లిక్కి సినిమా ద్వారా తెలియజేస్తే తొందరగా బాగుంటుందనే ఉద్దేశంతో
ఆయన సాన్నిధ్యంలో చక్కగా నృత్యం చేయడం జరిగింది. వీరు బొంబాయి, కలకత్తా, భోపాల్, కాన్పూర్, అస్సాం, దుర్గాపూర్, మద్రాస్, బెంగళూరు, ఇలాగా హైదరాబాదు, ఎన్నో ఊర్లు, హుబ్లీ, ఇప్పుడు నాట్య విద్యని రేపరేపలాడిచినటువంటి మహనీయుల్లో ఒకరైనటువంటి నాన్నగారు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక నాట్య ప్రదర్శన ఇవ్వడానికి ఆ శిష్యుల్ని ఫండమెంటల్ దగ్గర నుంచి తీర్చిదిద్దడం, జతులు, తీర్మానాలు ఇలా చేయడం, తర్వాత అది కూడా కాకుండా ఇలా తయారు చేస్తే కానీ వాళ్ళు పర్ఫార్మెన్స్కి తయారవ్వరు. ఇవన్నీ కూడా నేర్పించుకుంటూ వాళ్ళని అంటే గవర్నమెంట్ ఆదరణ ఉన్నా ఎంత ఉన్నా చెప్పినా వీళ్ళు అందరు సమాజంలోకి వెళ్ళి ఏమంటే మన నాట్య విద్యను ఇలా ప్రోగ్రాం పెట్టండి, మీకు తగినటువంటి మేము దాన్ని తీర్చిదిద్ది అట్రాక్షన్గా చేస్తాం అని చెప్పడం జరిగింది. రాష్ట్రపతి ఆనాడు బిబి గిరి దగ్గర చేయడం జరిగింది. ఇంకా మోహన్ లాల్ సుఖాడియా, భీమ్సేన్, అలాగే కుముద్ బెన్ జోషి, మన మన మరి చెన్నారెడ్డి గారి దగ్గర, ఇంకా అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వాళ్ళు ప్రోగ్రాం చేయడం జరిగింది. ఒక రూపకాన్ని తీర్చిదిద్దేటువంటి విధానం మనకు నేను కళారా ఎదుర్కొంటూ చూశాను. అంటే నేను పార్టిసిపేట్ చేసింది క్షీరసాగర మదనంలో బలిచక్రవర్తి పోషణ వేశాను, అలాగే అన్నమయ్యలో అన్నమయ్య వేశాను, క్షేత్రయ్య శిష్యులతో చేశారు, నేను కూడా చూశాను ఆయన కూడా. అలాగే మేనకా విశ్వామిత్ర ఏఆర్ సంబంధించినటువంటి నారాయణమూర్తి గారు దాని వీరభద్రరావు గారు దాన్ని చేసినప్పుడు అది ఆ సంగీతం కానీ సాహిత్యం కానీ ఏఆర్ ఓపీలో ఆ రోజుల్లోనే ఎంతో అద్భుతంగా చిత్రీకరించడం, ఎన్నో పేర్లు రావడం, ఎన్నో అద్భుతమైనటువంటి ప్రక్రియలన్నీ కూడా ఎన్నో చేశారు. నాన్నగారు విజయవాడలో మన స్థానికంగా ఉన్నటువంటి ఒక పెద్ద స్కూల్స్ అంటే మాంటిసోరీ స్కూల్ కానీ, ఎట్కిన్స్ హై స్కూల్ కానీ, నిర్మలా కాన్వెంట్ కానీ, మెరిస్టల్లా కాలేజ్ కానీ, విశ్వభద్రయ్య స్కూల్ కానీ, ఈ అన్నింటిలో కూడా ఆ స్కూల్స్లో ఆ విద్యార్థులకి తగినటువంటి ఆ కూచిపూడి నాట్య విద్యని ఆ రోజుల్లో బోధించడం జరిగింది. ఇవే కాకుండా నటరాజ ఆర్ట్ అకాడమీ అనే సంస్థని అప్పుడు తొలి దశకంలోనే మొదలెట్టారు. తర్వాత శ్రీ నృత్య ఆర్ట్ అకాడమీ కూడా స్థాపించి తద్వారా విద్యార్థులు చాలామందిని తయారు చేయడమే కాకుండా వాళ్ళందరికీ ఒక పర్ఫార్మెన్స్ అవకాశం, అంటే ప్రోగ్రామ్ చేసేటువంటి అవకాశాన్ని కల్పించి ఈ అకాడమీ ద్వారా బయట ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ విజయవాడలో ప్రోగ్రామ్స్ కానీ అందరికీ కూడా అవకాశం కల్పించడం జరిగింది. ఇది ఒక చక్కటి ప్రక్రియ. ఎన్సీపీ అకాడమీ ఎవరైనా స్టార్ట్ చేసి ఏం చేస్తుంటారో వాళ్ళ ద్వారా ప్రోగ్రామ్స్ చేసుకుంటారు. అలా కాకుండా అందరికీ తగినంత వాటికి అవకాశం ఉంటుందో ఉండదో అని చెప్పి అందరి పిల్లలకి ఈ అకాడమీ ద్వారా రోటరీ క్లబ్ కానీ, గ్రంథాలయం కానీ, ఇంకోటి కానీ అలా ప్రోగ్రామ్ అవకాశం కోసం అకాడమీ ద్వారా మనం చేస్తూ ఉండేవాళ్ళం. కేవలం మనమే చేసుకోవడం కాకుండా మనం వేరే సంస్థలు చేసినప్పుడు ఈ నృత్య ఆర్ట్ అకాడమీ ప్రెజెంటేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట. ఇలా ఎన్నో ఉత్సవాలు ఇప్పుడు ఆ రోజుల్లో కనకదుర్గ గుడి, తిరుపతి కానీ, అన్నవరం కానీ, వేదాద్రి కానీ, సింహాచలం కానీ ఇలాగా
అనేక రకాలైనటువంటి శ్రీశైలం కానీ పుణ్యక్షేత్రాలు. ఎందుకంటే నా చిన్నప్పుడు నేను వెళ్తూ ఉండేవాడిని, అప్పుడు ప్రోగ్రామ్ అది నేను చూస్తూ ఉండేవాడిని దేవాలయంలో. ఇప్పుడు కాకాల్లో ఉన్నటువంటి ఆ శివాలయంలో ఒకటి కూడా వెళ్తూ ఉండేవాడిని. దానివల్ల ఏంటంటే నాకు అనుభవం, ఓహో నాన్నగారు ఇలా చేయిస్తారు, నాన్నగారు ఇలా చేస్తారు, ఇవన్నీ కూడా చేసేటువంటి విధానం, ప్రోగ్రామ్ చేసేటువంటి ఒక క్రమ పద్ధతి ఎలా ఉంటుంది, ఎందువలన ప్రోగ్రాము సక్సెస్ అయింది, ఇలాగా తెలుసుకోవడం కూడా నాకు జరిగింది. చాలా సంతోషం. అలా కాకుండా మా తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరామ తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు కండక్ట్ చేసినటువంటి గవర్నమెంట్ సర్టిఫికేట్ అండ్ డిప్లొమా ఎగ్జామ్కి నాన్నగారు చాలా సంవత్సరాలు జడ్జిగా వెళ్ళడం జరిగింది, ఎగ్జామినర్గా. అంటే జడ్జిగా అంటే ఎగ్జామినర్గా వెళ్ళడం జరిగింది. కూచిపూడి నాట్య కళకు చేసినటువంటి అవిశ్రాంత కృషిలో భాగంగా చాలా సంస్థల వాళ్ళు సన్మాన సత్కారాలు చేశారు. వాటిలో కొన్నింటిని చెప్తున్నాను. బొంబాయి షణ్ముఖ ఆనంద హాల్లో ఎంత అద్భుతంగా నృత్యరూపకాన్ని ప్రదర్శించినప్పుడు వాడు చేసినటువంటి పురస్కారం మరువైనది. అలాగే కాకినాడ సరస్వతి గాన సభలో దాదాపు ఇవి నేను ఎప్పుడు చెప్తున్నట్టే 40-50 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను. సరస్వతి గాన సభలో చేసినటువంటి ఆ సన్మానం కానీ, విశాఖ మ్యూజిక్ అకాడమీ కానీ, హైదరాబాద్ రవీంద్ర భారతిలో కానీ, విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కానీ, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ విజయవాడ జీవీఆర్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ కానీ, ఇతర సంస్థలు కానీ, సుముద్ర కళానికేతన్ కానీ, ఇంకా సద్గురు సంగీత సభ కానీ, త్యాగరాజ కళా సమితి కానీ, భీమవరం త్యాగరాజ గాన సభ కానీ, ఇలా ఎన్నో సంస్థలు వాళ్ళు ఇచ్చారు. దాంట్లో కొన్ని చెప్తున్నారు. 2002 కిన్నెరా అవార్డు వాళ్ళ రవీంద్ర భారతి హైదరాబాదు, 2005 ఏపీ చీఫ్ మినిస్టర్ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా, అలాగే 2006 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు విశిష్ట సేవా పురస్కారం, అలాగే 2011 సంవత్సరంలో మాంటిసోరి విద్యా సంస్థల వాళ్ళు కూచిపూడి శారదా జ్ఞానపుత్ర అవార్డు, అలాగే 2012 సంవత్సరంలో కూచిపూడి విలేజ్లో చక్కటి సత్కారం అవార్డు ప్రదానం, కేంద్ర సంగీత నాటక అకాడమీ ట్యాగూర్ రత్న అవార్డు ఆ రోజుల్లోనే 2012లో ₹1,00,000 అవార్డు ఇచ్చి ఆ రోజు గవర్నర్ కె రోసయ్య గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది చెన్నైలో. అలాగే మన సాంస్కృతిక మండలి 2012లో హైదరాబాద్లో అవార్డు, అలాగే సత్కారం, అలాగే ప్రపంచ తెలుగు మహాసభల్లో గోల్డ్ మెడల్ ఇచ్చి హానర్ చేశారు. 2012 సంవత్సరం సిలికానాంధ్ర వాళ్ళు 2012 సంవత్సరంలో గచ్చిబౌలి స్టేడియంలో సన్మాన కార్యక్రమం చేసి ₹25,000 పారితోషికం ఇవ్వడం జరిగింది. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాలు వాళ్ళు చేయడం జరిగింది. నాన్నగారి 9 దశాబ్దాల జీవన ప్రయాణంలో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. 6 అడుగుల అజానుభావుడైనటువంటి నాన్నగారు మృదు స్వభావి, చక్కటి వాక్చాతుర్యం, అంటే ఎదుటి మనిషితో ఎలా మాట్లాడాలి, ఆకర్షణీయంగా ఎలా ఉండాలి, ఏంటి అంటే విద్య నేర్పించడమే కాకుండా ఇలా ప్రోగ్రామ్స్ ఇవ్వడం కానీ వాళ్ళు కానీ దీనికి చాలా అవసరం ఏంటంటే వాక్చాతుర్యం, చక్కటి వాక్చాతుర్యం. అలాగే నవ్వించడం కానీ, అందరిని ఏ రోజు కోపగించుకొని చేయడం కానీ ఎప్పుడూ లేదు. తర్వాత విద్యార్థులందరూ ఎవరు మా ఇంటికి వచ్చినప్పటికి కూడా వాళ్ళందరూ కూడా కాఫీ కానీ, టిఫిన్ కానీ, భోజనం కానీ అన్ని సదుపాయాలు మా ఇంట్లో చేయడం జరిగేది. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను చూసినప్పటి నుంచి కూడా నాకు తెలుసు. అలా ఎంతోమంది విద్యార్థులు కానీ, నృత్య గురువులు కానీ ఆదరణ వాళ్ళు చెప్పడం, ఎప్పుడైనా బయట గురువులు ఎలా చెప్పుకుంటారంటే మీ ఇంటికి వస్తే ఎంత ఆదరణ అండి. అలాగే ఇలా ప్రోగ్రాం మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు కానీ, ఇటు విద్యార్థులు కానీ, ఇటు నృత్య గురువులు కానీ అనేక మంది అందరితో కూడా మంచి సంభాషణ, మంచి ఆదరణ, ఇటువంటి స్వభావం కలిగినటువంటి ఒక మేటి కూచిపూడి గురువు మా తండ్రి గారు అని చెప్పుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ విషయాలన్నీ మీతో పంచుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.
2020వ సంవత్సరం జనవరి 12వ తేదీన నాన్నగారు శివైక్యం చెందారు.